వెల్కమ్ టు ఛానల్ గైస్. ప్రీవియస్గా మనం అయితే ఈ వెరిఫికేషన్ యొక్క కాంపోనెంట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం సైనప్ ఫామ్ ని అండ్ ఇలా ఫ్లటర్ ఫ్లోలో మనం ఫైర్ బేస్ అథెంటికేషన్ ఎలా చేయాలనేది మనం అయితే ఇవాళ వీడియోలో మనం చూద్దాము. ఓకే, ఇక్కడ నుంచి అయితే నేను ఫాస్ట్గా అయితే కానిస్తాను. నేను ఇక్కడ లాగిన్ కి ఎలా అయితే మనం స్క్రీన్స్ చేసామో అలానే సైన్అప్ ఫామ్ కూడా సేమ్ ఒక స్క్రీన్ అయితే అలానే క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ డూప్లికేట్ చేసేసి. ఓకే, ఇక్కడ కాంపోనెంట్స్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడైతే మనకి యాక్షన్స్ కూడా అవే ఉన్నాయి. సమ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. దేని కాంపోనెంట్ అంటే మనం ఈ కాంపోనెంట్ అయితే మనం క్రియేట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఈ యొక్క కాంపోనెంట్ అంటేరు ఇది కూడా మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా మనకి చూడండి, ఫ్రమ్ లాగిన్ పేజ్ మనకి లాగిన్ యొక్క కాంపోనెంట్ ఎలా అయితే ఉందో అది అలానే ఉంది. కాకపోతే ఏంటి, మనకి పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ ఒకటి ఉంది అండ్ నేమ్ ఒకటి ఉంది. ఈమెయిల్ పాస్వర్డ్ కామన్ సైన్ అప్ పేజ్. ఓకే కదా, కాబట్టి మనం జస్ట్ ఈ టూ కాలమ్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈ రీటైప్ పాస్వర్డ్ ని అంటే నేమ్ ని. అంతే, కాబట్టి మనం దీన్ని ఇక్కడ మనకి లాగిన్ కాంపోనెంట్ ఉంది కదా, దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. ఏముంది, డూప్లికేట్ చేసి నేమ్ మార్చుకుందాము. ఇక్కడ నేమ్ ఏముంది మనకి, సైన్ అప్ ఫామ్ కదా, సైన్ అప్ కాంపోనెంట్ మంది ఇది ఇప్పుడు. కాబట్టి సైన్ అప్ ఇచ్చుకుందాం. ఇక్కడ ముందు జస్ట్ కాపీ అనేది తీసేద్దాం. ఓకే, కాంపోనెంట్ ఓకే, చూడు అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక సైన్ అప్ కాంపోనెంట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు విజిటర్ లోకి వెళ్ళిపోయి ఇక్కడైతే నేను ఒక ఈ కాలం లెవెల్ ఎంటైర్ కాలం ఉంది కదా మనకి, ఇక్కడ సారీ ముందు కాలం సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ కాలం ఉంది కదా, ఈ కాలం లెవెల్లో మనం ఒక రోని క్రియేట్ చేసుకొని ఆ రోని మనం ఈమెయిల్ పైకి తీసుకుని వద్దాం. ఈమెయిల్ కి ఒక రో మనం క్రియేట్ చేస్తాం. ప్రతి టెక్స్ట్ కానీ ప్రతి ఇన్పుట్ కి మనం ఈచ్ రో క్రియేట్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇది ఇనీషియల్ గా ఒక రోని క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక రో తీసుకొని ఆ రోని మనం టాప్ లెవెల్ కి తీసుకుని వద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించడం కోసం ఈ లెవెల్లో నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. పాస్వర్డ్ పైన ఉంది చూడండి, ఇక్కడ నుంచి నేను మూవ్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఈ రోని నేను కాలం లెవెల్లోకి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు బ్లూ మార్క్ లో రావాలి, అప్పుడైతేనే వచ్చింది. ర్యాప్ విత్ కాలం, సారీ నేను కాలం లెవెల్లో కాదు, మనం రో లెవెల్లో కాదు చేయాల్సింది, ఇక్కడ ఈ రో లెవెల్లోనే చేయాలి. ఇక్కడ బ్లూ మార్క్ వచ్చేదాకా చూడండి. ఇప్పుడు మనకి టాప్ లెవెల్లో వచ్చేసింది. ఈ టాప్ లెవెల్లో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ రోలో ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలి. జస్ట్ టెక్స్ట్ ఏం టెక్స్ట్, మనకి నేమే కదా మనకు ఉంది ఇక్కడ, నేమ్, జస్ట్ ఈ నేమ్. ఓకే, ఆ నేమ్ ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాము. నేమ్ వచ్చింది కదా, నేమ్. అండ్ ఆల్సో సేమ్ లైక్ ఇలానే మళ్ళీ మనకి సారీ మనం ఈమెయిల్ ఈమెయిల్ కన్నా పైకి తీసుకుని వెళ్ళాలి. సారీ, ఇది ఈమెయిల్ కన్నా పైకి వెళ్ళలేదు, రోల్ లెవెల్లోనే ఉంది ఇది. ఓకే, ఓకే, ఆర్ అదర్వైజ్ మనం ఈ పైన ఉన్న ఈమెయిల్ ఉంది కదా, దాన్ని కిందకి తీసుకుని వద్దాము ఈ లెవెల్కి. ఇంక వచ్చింది అనుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి, నేమ్ అయితే ఇప్పుడు మనకి పైకి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ కరెక్ట్ గా దాని మీద డిస్ప్లే అవుతుంది అది. ఓకే, మనం కొంచెం 20 పిక్సెల్ ఇద్దాము కిందకి, అది అప్పుడు మనకైతే విజిబుల్ అయింది చాలా ఈజీగా. ఓకే, నేమ్. ఓకే, నేమ్ అయితే వచ్చింది కదా. సేమ్ లెవెల్ మనం ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ అదే విధంగా మనము ఇంకొక రో తీసుకొని ఆ రో లో మనం ఏం యాడ్ చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేయాలి. ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ కరెక్ట్ గా నేమ్ కింద మనం డిస్ప్లే చేయాలి. టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇందాక అదంతా జరిపినాక మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడో కింద ఇన్పుట్ ఉంది, ఆ ఇన్పుట్ ని మనం పైకి తీసుకొని పోదాము. ఓకే,
ఇక్కడ చూసారా మనకి ఈ టెక్స్ట్ కింద కావాలి. ఈ టెక్స్ట్ కింద వచ్చేసిన లేబుల్ ఇవన్నీ ప్రాపర్టీస్ అడ్జస్ట్మెంట్ చేద్దాము. మీకు వీటిలాగానే వచ్చేసింది. ఓకే, వీటి యొక్క హైట్ ఎంత ఉందో మనం చూద్దాము. లైక్ ఇది 3 అనుకుంటా. నేను బోర్డర్ విడ్త్ హైట్ ఇచ్చింది. సో బోర్డర్ విడ్త్ 2. ఓకే, 2 అండ్ అవుటర్ లైన్. ఇక్కడ అవుటర్ లైన్ ఇవ్వాలి మనం. అవుటర్ లైన్ ఇక్కడ బోర్డర్ విడ్త్ ఆల్రెడీ 2 ఉంది. ఐ థింక్ లైన్ హైట్ కాడ 3 ఇవ్వాలి. ఓకే, లైన్ హైట్ 3. ఓకే, సేమ్ ఇక్కడ చూసారా టెక్స్ట్ కలర్. ఓకే, సేమ్ ఇక్కడ బోర్డర్ రేడియస్ ఇచ్చుకోవాలి. బోర్డర్ రేడియస్ ఎంత ఉందో చూసుకోవాలి. విడ్త్ సేమ్ లైక్ ఐ థింక్ యా బోర్డర్ రేడియస్ 8 ఉంది. దీనికి కూడా 8 ఇచ్చుకుందాం. ఇది కూడా సేమ్ 8 ఉంది. సేమ్ లైక్ ఇక్కడ లేబుల్ ఏమి ఉండాలి? ఇక్కడ మనకి దీని లోపల ఏమని ఇచ్చాడు? ఒక ర్యాండమ్ నేమ్ ఇచ్చాడు. దాన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ లేబుల్ ఉంటుంది. లేబుల్ మనం ప్లేస్ చేసుకుందాం. చూసారా లేబుల్ హియర్ అని ఉందా? దీంట్లో మనం దాన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, కంప్లీటెడ్. సేమ్ లైక్ ఇప్పుడు రీ ఎంట్రీ పాస్వర్డ్ కావాలి కదా మనకి. యా ఫస్ట్ మనం ఈ కాలం లెవెల్లోకి వెళ్దాం. మనకి చూసారా మనకి కింద ఇవన్నీ ఈ డోంట్ హ్యావ్ అకౌంట్ ఎంత మనకి అక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు మనకి ఫర్గాట్ పాస్వర్డ్ కూడా అక్కర్లేదు. ఇవన్నీ మనకి దీని లోపల చూడండి ఏం లేవు. మనం ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిమైండర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకొని రిమైండర్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఈ లెవెల్లో ఉన్న రో మొత్తాన్ని మనం డిలీట్ చేసుకుంటే టోటల్ గా మొత్తం డిలీట్ అయిపోద్ది. అండ్ ఆల్సో కింద ఐకాన్స్ ఉన్నాయి కదా ఇమేజెస్, అవి కూడా మనకు అక్కర్లేదు. ఇవి కూడా మనం తీసేస్తున్నాము. అండ్ ఆల్సో నెక్స్ట్ కింద మనకు వచ్చేసరికి ఈ ఆర్ కండిషన్ ఇది కూడా అక్కర్లేదు. అండ్ ఆల్సో డూ యూ హ్యావ్ ఏ అకౌంట్ సైన్ అప్ ఇది ఉంచేద్దాం ఇలానే. ఒకవేళ అకౌంట్ ఉంటే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా యూజర్ గా ఇటు వస్తే ఇక్కడికి వస్తే సైన్ అప్ పేజీకి వెళ్ళిపోతాడు. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాలం లెవెల్లో మళ్ళీ మనం ఒక పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకుందాము. రీఎంట్రీ పాస్వర్డ్ సారీ. మనం ఫస్ట్ రో తీసుకొని ఈ రో లోపల మనం ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుందాము. టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీ మార్చుకుంటే సరిపోయింది. అది పాస్వర్డ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం చివరికి వచ్చేసాం. ఇక్కడే నేను చేంజెస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ ఇది సెట్ చేస్తున్నాను. సెట్ చేశాను. ఇక్కడ ఐకాన్ సైజు, ఇక్కడ ఐకాన్ మనం ఒకటి పెట్టాం కదా. ఇక్కడ దీని యొక్క ఐకాన్ సైజ్ అంతా 20 పెట్టాము. అండ్ ఈ కలర్ అనేది ఇది పెట్టాము. ఈ కలర్ మనం కాపీ చేసుకుందాం. అండ్ ఐకాన్ సైజ్ 30. అండ్ నేను ఇప్పుడైతే ఈ యొక్క టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఐకాన్ సైజ్ 30 అండ్ కలర్ వచ్చేసరికి కాపీ చేసాం కదా ఆల్రెడీ, దాన్ని ఇచ్చేసుకుందాం. 30 సారీ 20 30 ఇచ్చాను. వెరీ బిగ్. ఓకే, ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దీన్ని మనమైతే ఈ పాస్వర్డ్ తర్వాత రీఎంట్రీ పాస్వర్డ్ దీని లోపలికి కదా. సారీ ఇంకా దీనికన్నా ముందు మనం ఏం చేయాలి? దీనికంటూ లేబులింగ్ అనేది ఇవ్వాలి కదా. లేబుల్ అనేది ఇవ్వలేదు. సారీ, ముందైతే లేబుల్ ఇద్దాము. దీని లోపల నేనైతే ఈ యొక్క కాంపోనెంట్ తీసేస్తున్నాను. టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ముందు దీని లోపల ఒక టెక్స్ట్ రీఎంట్రీ పాస్వర్డ్. ఓకే, రీఎంట్రీ పాస్వర్డ్ కదా ఇక్కడ ఉంది. మనకి టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తే అండ్ ఇక్కడ ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ పాస్వర్డ్ తర్వాత తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు దీని తర్వాత ఓకే, దీని తర్వాత మనకు ఉండాలి. ఇక్కడ చూసారా నాకు ఇక్కడ బ్లూ మార్క్ రాకపోయేసరికి దీని లోపలికి అది ఎంట్రీ అయిపోయింది. యాక్చువల్ ఇక్కడ బ్లూ మార్క్ రావాలి. ఇక్కడ బ్లూ మార్క్ వచ్చిందా చూసారు? ఇప్పుడు బ్లూ మార్క్ వచ్చిస్తే మనకి దాని కింద వచ్చింది. ఓకే, దీనికి సమ్ గ్యాప్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు అన్నిటికీ ఎంత ఇచ్చాము? మనము 10 అనేది ఇచ్చుకుంటా వచ్చాం కదా. దీనికి కూడా ఒక 10 అనేది మనం గ్యాప్ అనేది టాప్ లెవెల్లో ఇద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ లెవెల్ మళ్ళీ కాలం కాడికి వెళ్ళండి. కాలంలో మనకి ఏం కావాలి? ఇప్పుడు రీఎంట్రీ టెక్స్ట్ ఫీల్డ్ కావాలి కదా. ఆ టెక్స్ట్ ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకుందాం. ముందు రో క్రియేట్ చేసుకుందాం.
ఈ రో లోపల చివరికి రండి, రో ఉండిద్ది. ఈ రో లోపల మనం టెక్స్ట్ ఫీల్డ్ అయితే మనం యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసినాక ముందు ప్రాపర్టీస్ లోకి వెళ్ళిపోయి దీని ముందు పాస్వర్డ్ ఫీల్డ్ గా చేంజ్ చేయండి. ఓకే, కిందకు వచ్చేసరండి చివరికి పాస్వర్డ్ ఫీల్డ్ అని ఉండిద్ది. ఓకే, ఇక్కడ మనం కండిషన్స్ కూడా రాసుకోవచ్చు, తర్వాత అప్లై చేద్దాము. ఈ పాస్వర్డ్ రెండు సేమ్ గా ఉండాలి కదా. ఇక్కడ ఐకాన్ సైజ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక చూసాం కదా 20. ఇక్కడ కలర్ వచ్చేసరికి ఐ థింక్ ఆల్రెడీ కాపీ చేసే ఉన్నాను. ఓకే, కాపీ చేయలేదు, పోయినట్టుంది. ఓకే, ఏం పర్వాలేదు. మనం దీని కాడికి వచ్చి ఇక్కడ మనం దీని కలర్ అనేది కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అగైన్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఇదే ఉంది థింక్, యా అదే వచ్చేసింది. ఇప్పుడు చూసారు మళ్ళీ ఇదే రోని మనం కరెక్ట్ గా దేని లెవెల్ తీసుకొని వెళ్ళాలి, ఈ టెక్స్ట్ లెవెల్లోకి రీఎంట్రీ పాస్వర్డ్ టైప్ ఇక్కడికి మనం తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూసారు బ్లూ లైన్ వస్తే నేను అప్పుడు రిలీజ్ చేస్తున్నాను, అప్పుడు చూడండి దాని కింద వచ్చింది. ఈ రెండు చూడండి, దాని కింద ఒకదాని కింద ఒకటి ఉంది కదా. ఇప్పుడు మనం ఏంటి దీనికి అవుటర్ లైనింగ్ కూడా మనం ఇవ్వలేదు, అవుటర్ లైన్ కూడా ఇద్దాము. ఇక్కడ ఉండేది అవుటర్ లైన్, ఇన్పుట్ బార్డర్ టైప్ అవుటర్ లైన్. ఓకే, అండ్ ఆల్సో గ్యాప్ అనేది 20 ఇద్దాము. ఓ సారీ 10, 20 కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హైట్, దీని హైట్ ఇవన్నీ హైట్ చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ హైట్ అనేది ఉండిద్ది, ఫాంట్ సైజ్ కిందే ఇది 3 ఇచ్చుకుందాం. ఓకే, ఇక్కడ ఇది సైన్ అప్ కదా, లాగిన్ కాదు కదా, బటన్ లేబుల్ ఉండిద్ది, లాగిన్ కాదు. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, సైన్ అప్ అని ఇచ్చారు. ఓకే, కాపీ అండ్ మనకి ఇక్కడ పేస్ట్ చేయడమే. ఓకే, ఇక్కడ చూసారా గ్యాప్ అనేది మనకి ఇక్కడ కింద హ్యావ్ యూ అకౌంట్ అది అనేది కిందకి వెళ్ళిపోయింది. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి మేబీ ఈ బటన్ హైట్ అనేది మరీ ఎక్కువగా ఉన్నట్టుంది. ఈ రో యొక్క హైట్ ఐ థింక్ 40 ఉంది, ఇది కూడా 20 ఇచ్చుకుందాం. ఐ థింక్ 10 ఈస్ బెటర్. సైన్ అప్ అండ్ ఇది కూడా మనకైతే విజిబుల్ అయిపోయింది ఇక. ఓకే, ఇప్పుడైతే మనకైతే ఇది కంప్లీట్ అయిపోయింటే సైన్ అప్ ఫామ్. ఓకే, ఒకసారి అయితే మీకు మెయిన్ వచ్చేసరికి మన యొక్క ఫామ్ తో మనకి ఇంటిగ్రేట్ అయిందా లేదా అనేది మెయిన్ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు ఏమని పెట్టాము అండ్ టార్గెట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి మన సైన్ అప్ ఇక్కడ మొత్తం 2 యాక్షన్స్ ఉన్నాయి కదా. మనకి పేజ్ లెవెల్లో వెయిట్ డిలే మెథడ్ లో మనము 2 యాక్షన్స్ రాసాము ప్రీవియస్ గా దీనికి లాగిన్ కి, అవే ఇక్కడ పాపులేట్ అవుతాయి ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేసాం, డూప్లికేట్ చేసాం కాబట్టి పేజీని. ఓకే, ఇక్కడ డిలే 500 మిల్లీ సెకండ్స్ అంతే పడుతున్నాను. ఇక్కడ బాటమ్ షీట్ వచ్చేసరికి ఇది కాదు, నాకు సైన్ అప్ లాగిన్ కాదు, సైన్ అప్ ది సైన్ అప్ కాంపోనెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, డన్. అండ్ ఆల్సో ఇక్కడ క్లిక్ యాక్షన్ లో కూడా నేను మనకి ఓపెన్ అయ్యేటట్టు మనం తీసుకున్నాము. ఐ థింక్ రో లెవెల్ లో తీసుకున్నాము, నాట్ ఏ టెక్స్ట్ లెవెల్. ఓకే, రో లెవెల్ లో కూడా తీసుకున్నాం కదా. ఈ యాక్షన్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి క్లిక్ లెవెల్ లో ఇక్కడ లాగిన్ కాంపోనెంట్ ఉంటుంది, లాగిన్ కాంపోనెంట్ కాదు మనకి సైన్ అప్ కాంపోనెంట్. ఓకే, సైన్ అప్ కాంపోనెంట్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేయండి. ఓకే, దట్స్ ఇట్. ఇక అయితే మనకి సైన్ అప్ ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు ఫ్లటర్ బేస్ ఇది జస్ట్ మనకి సైన్ అప్ ఫార్మ్స్ అండ్ ఆల్సో లాగిన్ ఫార్మ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడైతే మనము ఈ ఫ్లటర్ ఫ్లో లో ఫైర్ బేస్ ని ఎలా మనము సెట్ చేసుకోవాలనేది చూద్దాము. ఫైర్ బేస్ యాక్చువల్లీ ఫైర్ బేస్ అనేది ఇక్కడ చూడండి, నా యొక్క ఈ ఫ్లటర్ అకౌంట్ అనేది ఒక జీమెయిల్ తో నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఫైర్ బేస్ అనేది నేను ఇంకొక అకౌంట్ వేరే జీమెయిల్ తో ఆల్రెడీ నాకు ఫైర్ బేస్ అనేది వేరే జీమెయిల్ తో ఉంది, అందుకని నేను ఆ వేరే జీమెయిల్ ని నేను ఉపయోగించుకుంటాను. ఓకే, ఆల్రెడీ ఇదైతే మనకి అకౌంట్ ఉంది ఈ ఫైర్ బేస్ లో. ఓకే, ఓకే, గో టు కన్సోల్. చూసారు ఇక్కడ ఆల్రెడీ ఒక టెస్ట్ అప్లికేషన్ అనేది నాకు ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనం ఫ్లటర్ ఫ్లో అసలు మనం ఎక్కడ కూడా రానక్కర్లేదు, మన క్రెడెన్షియల్స్ ఇస్తే చాలు. మనకి ఫైర్ బేస్ అథెంటికేషన్, మనకి ఫైర్ బేస్ యొక్క క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే చాలు, మనకి ఫ్లటర్ ఫ్లో ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది ప్రాజెక్ట్. జస్ట్ మీరు సెట్టింగ్స్ లోపలికి వెళ్ళండి, సెట్టింగ్స్ లోపలికి వెళ్ళినాక మనకి
ఇక్కడ ఫైర్ బేస్ అథెంటికేషన్ ఉంటుంది ప్రాజెక్ట్ సెటప్ లో. ఈ ఫైర్ బేస్ లో మనం ఇక్కడ చూడండి క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఆర్ అదర్వైజ్ మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి ఫైర్ బేస్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి ఆ యొక్క ఐడిని మీరు ఇక్కడైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నేనైతే క్రియేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, యాప్ నేమ్ కూడా ఫుడ్ యాప్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంది, ఆర్ అదర్వైజ్ మీకు కానీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి ఏ యొక్క ఎక్కడ రీజియన్ అని తీసుకోండి, మీ ఇష్టం, అది ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూడండి సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయాలి. ఇక్కడ ఇక్కడ చూడండి నా జీమెయిల్స్ లో నాకున్న అకౌంట్ నేను ఇక్కడ చూజ్ చేసుకుంటున్నా, ఉన్న జీమెయిల్ ది. ఇక్కడ క్రియేటింగ్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ 2 to 3 minutes టైం అయితే టైం ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా క్రియేటింగ్ అవుతుంది. ఓకే, అంతలోకి ఇక్కడైతే మనకి చూడండి ఇక్కడ అథెంటికేషన్ ఉంది కదా, ఇక్కడ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలంటే మనకి ఇక్కడైతే చూడండి యూజర్ అథెంటికేషన్ టైప్ ఫైర్ బేస్ మనకి ఉంది. మనం ఆర్ అదర్వైజ్ కస్టమ్ టైప్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఇక్కడ అథెంటికేషన్స్ ఉన్నాయి. ఒకటి సబ్ బేస్డ్, ఇది కూడా ఫైర్ బేస్ టైపే. ఓకే, కస్టమ్ అంటే మీరు ఏపీఎస్ కానీ ఆర్ అదర్వైజ్ మీ ఓన్ గా ఏదైనా రాసుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఎంట్రీ ఒకవేళ రన్ చేసినప్పుడు స్క్రీన్ అనేది ఏవి రావాలి ఏవి రాకూడదు అనేది ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ లాగిన్ తర్వాత ఏ స్క్రీన్ అనేది విజువలైజేషన్ కనపడాలి. ఇక్కడైతే మనం హోమ్ పేజ్ ఏది క్రియేట్ చేయలేదు ఇప్పటిదాకా అయితే. ఓకే, కాబట్టి మనము ఆన్ బోర్డింగ్ పేజ్ చూపిద్దాము. ఇక్కడ ఆన్ బోర్డింగ్ 1 అనేది చూపిద్దాము ఒకవేళ రిజిస్టర్ అయిపోయినాక. ఓకే, ఓకే డన్. ఇక్కడ అథెంటికేషన్ అయితే ఇట్లానే ఉండిపోయింది. కాకపోతే ఇక్కడ మనం ఏంటి ఫైర్ బేస్ అథెంటికేషన్ కదా చేస్తుంది. ఫైర్ బేస్ అనేది చూడండి ఇక్కడ ఫైర్ బేస్ హ్యాస్ నాట్ సెటప్ యట్, ఇంకా ఫైర్ బేస్ అనేది ఇంకా సెటప్ కాలేదు. ఓకే, ఇక్కడ ఫైర్ బేస్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంకా 3 to 5 minutes ఇంకా టైం టేకన్ తీసుకునేది. ఇది కానీ సెటప్ అయితే మనము ఇక్కడికి వచ్చేసరికి అథెంటికేషన్స్ లోకి వచ్చేసరికి మనం అథెంటికేషన్స్ కంప్లీట్ చేయొచ్చు ఫైర్ బేస్ రిలేటెడ్. ఓకే, మీరైతే ఈ టైం ని డెఫినెట్లీ ఓకే పాస్ చేసేసుకోండి. ఇట్ విల్ టైం టేకెన్. నేనైతే ఈ వీడియోస్ ఎడిట్ చేయట్లేదు, డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ. ఓకే, మీరైతే పాస్ చేసుకోండి. మేబీ ఒక 2 to 3 minutes మీరు పాస్ చేసేసుకొని చూడండి. ఇక్కడ చూసారా ఫైర్ బేస్ ప్రాజెక్ట్ అనేది క్రియేటెడ్. ఓకే, మీరు కానీ మీ యొక్క కన్సోల్ లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ కానీ చేస్తే ఇందాక మన యొక్క యాప్ నేమ్ ఏంటి ఫుడ్ యాప్ కదా. ఈ ఫుడ్ యాప్ అనేది చూసారా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూసారా రెండు ఉన్నాయి, అంతకుముందు ఒకటే ఉంది. టెస్ట్ అప్లికేషన్ అనేది ఒకటే ఉంది, ఇప్పుడు ఫుడ్ యాప్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి యాప్ అనేది ఇక్కడ మన ఫ్లటర్ ఫ్లో ద్వారా ఇది అనేది క్రియేట్ చేసేసింది ఆటోమేటిక్ గా. ఓకే, ఇక్కడ చూడండి ఎనేబుల్ అథెంటికేషన్ ఆన్ ఫైర్ బేస్. ఓకే, క్లిక్ ఆన్ చేయండి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఫైర్ బేస్ కి రీడైరెక్ట్ చేసేసింది. కాకపోతే ఇక్కడ చూడండి ఇది నా అకౌంట్ కాదు, ఇది నా అకౌంట్, ఇది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ చేసేది. మీరు ఒకటే అకౌంట్ జీమెయిల్ అకౌంట్ తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు దేని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకటి ఈమెయిల్ ద్వారా. ఓకే, ఎనేబుల్ చేయండి ఈమెయిల్స్ ని. ఓకే, ఈమెయిల్ లింక్ పాస్వర్డ్ అయితే సైన్ ఇన్, అంటే ఈమెయిల్ లింక్ అనేది పాస్వర్డ్ గా సైన్ ఇన్ కి వెళ్ళిపోయింది. అది కూడా ఎనేబుల్ కావాలో వద్దు అనేది మీ ఇష్టం అది. ఓకే, సేవ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం ఏంటంటే గూగుల్ ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఓన్లీ ఈమెయిల్ ద్వారా చేస్తాము. ఓకే,
మనమేమి ఇంకా అనదర్ మెథడ్స్ ద్వారా అయితే ఏం చేయట్లేదు. ఓకే. సైన్ ఇన్ మెథడ్స్ ఓన్లీ అదే. ఓకే. ఐ థింక్ మీకు ఏమైనా కావాలంటే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ ఫోన్ నెంబర్ ద్వారా కానీ అనోనామిస్ మెంబర్ అంటే ఎనీ అకౌంట్ అనేది అతను లేకపోయినా కూడా మీ అకౌంట్ ని ఉపయోగించుకునేట్టు యూజర్ క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్ గా ఇది అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు కానీ మీరు ఒక్కసారి ఫ్లటర్ ఫ్లోకి వెళ్ళాయి ఒకసారి మీరు కానీ రీఫ్రెష్ చేశారంటే మీకు ఇక్కడ సమ్ చేంజెస్ అనేవి మీకు కనపడతాయి చూడండి. ఇక్కడ చూసారా మనకి ప్రాజెక్ట్ ఐడి ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అని క్లిక్ చేస్తే ఓకే ఓకే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మనకైతే ప్రాజెక్ట్ ఇవేమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే. ఆర్ అదర్వైజ్ ఇక్కడ చూడండి జనరేట్ కాన్ఫిగర్ ఫైల్స్. ఓకే. అండ్ ఆల్సో ఎనేబుల్ స్టోరేజ్ ఆన్ ఫైర్ బేస్ ఇది కూడా క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే మీరు ఏంది స్టోరేజ్ పర్పస్ మీరు సమ్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఫ్లటర్ ఫ్లోలో ఫైర్ బేస్ లో ఇవ్వాలి. వెయిట్ 1 minute. ఓకే. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ప్రొడక్షన్ మోడ్ లో ఉంటే మీకు బిల్లింగ్ అనేది పడింది. ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంటల్ లో చూడండి. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ 30 days మనకి అవైలబుల్ గా ఉండేది ఈ బకెట్ అనేది. నెక్స్ట్ మనం కానీ ఇది టెస్టింగ్ లెవెల్ కాబట్టి ఓకే. మీరు కానీ ప్రొడక్షన్ లెవెల్లోకి వెళ్ళాలంటే ప్రొడక్షన్ లెవెల్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే సరిపోద్ది. నేనైతే ప్రొడక్షన్ లెవెల్కి వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే. కమింగ్ టు ఫ్లటర్ ఫ్లో అండ్ ఇక్కడ జనరేట్ ది కాన్ఫిగర్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నా దాంట్లో కనపట్లేదు. కింద మీకు ఒక బటన్ ఉండిద్ది అక్కడ జనరేట్ కాన్ఫిగర్ ఫైల్స్ అనే బటన్ ఉండిద్ది. నా స్క్రీన్ చిన్నదవటం వల్ల అది కనపట్లేదు. ఇక్కడ కానీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఫైల్స్ అనేవి కాన్ఫిగర్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా ఫైర్ బేస్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయినాక యూజర్ రోల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఇక్కడ చూడండి రీజనరేట్ కాన్ఫిగర్ ఫైల్స్ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఫైర్ బేస్ సెటప్ అంటే మీరు ఏమైనా రీజనరేట్ చేయాలనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్ అదర్వైజ్ ఓకే. ఇక్కడ మీరు యూజర్ లెవెల్స్ లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి అప్లై అని వచ్చింది. ఇక్కడ ఇది అప్లై చేయాలి యాక్చువల్లీ. ఎస్ అప్లై చేసేయండి. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా అప్లై అయిపోయింది. అప్లై అని వచ్చేస్తుంది. అంతే. మిగతావి మొత్తం నెక్స్ట్ వీడియో నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. బాయ్. థ్యాంక్ యూ.